హాయ్ ఫ్రెండ్స్, పల్లి బెండకాయ ఫ్రై చూద్దామండి. ఇక్కడ ముందుగా ఒక అరకప్పు ఆయిల్ పోసాను. ఇదిగోండి పల్లీలు వేసి వేపుదాము. ఇదిగోండి పల్లీలు వేగినవి, ఇవి పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇదిగోండి తాలింపుకి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకుని వేపుకుందాం. ఇదిగోండి వేగినవి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఇదిగోండి బెండకాయ ముక్కలు చక్రాల్లాగా కోసాను, ఇవి కూడా వేసుకోవాలి. ఒకసారి నూనె అంతా పట్టేలాగా కొంచెం కలుపుదాం. కలిపేసుకుని సదిరేసుకొని ఇప్పుడు పసుపు మళ్ళీ ఫ్రై చేద్దాం. మళ్ళీ అలా సదిరేసుకొని 2 నిమిషాలు అలాగే కలుపుతూ ఉండి అలా కలుపుకుంటా ఉందామండి. పలచగా సదిరాల అలాగా. ఇప్పుడు మూత పెడదాం. ఒకసారి తీసి చూద్దాం. లైట్గా మగ్గినవి మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుదాము. బెండకాయలు ఇప్పుడు ఇంత జిగురు వచ్చేస్తున్నాయి కదండి. కొంచెం చక్రాలు బాగా పేస్ట్ అయిపోతే అవ్వకుండా ఉండాలంటే లైట్గా షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే చిన్న చిట్కా ఫ్రెండ్స్ అది. ఇప్పుడు వేపుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుదాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. ఉప్పు అది కూడా వేసుకొని కలుపుకుందాం. మళ్ళీ వాటిని పలచగా సదిరేసుకోవాలి. సదిరేసుకున్నాక మూత పెట్టేసుకుంటే మగ్గుతాయి మెత్తగా. మళ్ళీ అది కలుపుదాం. ఇది కొంచెం షుగర్ వేసినందువల్ల కొంచెం జిగురు తగ్గి ముక్కల్లాగే ఉన్నాయి చూసారా, అలా ఉంటాయి. లేకపోతే ఈ పేస్ట్ కింద అయిపోతాయి ఒక్కోసారి. మూత పెట్టేసాం కదా, మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుదాము. ఇక్కడ కొద్దిగా జిగురు తగ్గింది కదా, లైట్గా షుగర్ వేయడం వల్ల. ఇక్కడ బెండకాయ ముక్కలు చక్రాల్లాగే కోసినలాగే ఉన్నాయి కదా, లేకపోతే ఇవి మాకు ఇడిపోయి పేస్ట్ కింద అయిపోతాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మళ్ళీ వేసుకుని కలుపుదాము. బెండకాయ పల్లి ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.